ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన న్యూస్ బెట్టింగ్ యాప్స్ లో సజ్జనార్ దీనిపైన ఉక్కుపాదం మోపుతున్నారు. పదే పదే ట్వీట్స్ చేస్తున్నారు. ఒకవైపు బయాసని యాదవ్, దాని తర్వాత లోకల్ బాయ్ నాని, ఆ తర్వాత ఇప్పటికి చూస్తే కూడా హర్ష సాయి పేరు కూడా వినిపిస్తుంది. అంటే ఒక పర్టికులర్ ఇండివిజువల్ పర్సన్ ని నేను టార్గెట్ చేయట్లేదు అంటూ సజ్జనార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏమైనప్పటికీ కూడా ఒక ఇండివిజువల్ పర్సన్ ని టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే వ్యవస్థని టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వాన్ని మేలుకొల్పుతున్నారా, లేకపోతే ఏంటి అంటే ఏం జరుగుతుందనేది కూడా తెలియని కన్ఫ్యూజన్ అయితే ప్రస్తుతం ఉంది. ఎందుకంటే ఈ ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ప్రతి గల్లీకి ఒక యూట్యూబర్ అయ్యారు. కొత్త కాన్సెప్ట్స్ తోని యూట్యూబ్ రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధాన టార్గెట్ యూట్యూబర్స్ మాత్రమేనా, లేకపోతే బుల్లితెర మరి వెండితెర ముందు ఉన్న యాక్టర్స్ అందరా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ మారింది. ఇది ఒకటే కాదు, అనేక మంది అంటే మంచు లక్ష్మి, సోను సూద్, చాలా మంది కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికీ కూడా సుడిగాలి సుధీర్ ఒక ఆహా అనే ఒక ఛానల్లో కూడా అతను యాప్ల ద్వారా కూడా బెట్టింగ్ యాప్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీళ్ళ మీద మాత్రం యాక్షన్ ఉండదా, ఓన్లీ యూట్యూబర్స్ మీదనే, చిన్నపాటి యూట్యూబర్స్ మీదనే యాక్షన్ ఉంటుందా, అసలు ఏంటి? మనతో పాటు సామ్రాట్ ఉన్నాడు, రవి అనే వ్యక్తి. గతంలో అనేక సార్లు ఈ బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం చేశారు, అనేక సార్లు మాట్లాడారు. హాయ్. ఏంటి ఇప్పుడు ఇది ఏ విధంగా చూడాలంటే, ఫస్ట్లీ సజ్జనార్ గారు ఒక ఇండివిజువల్ పర్సన్ని టార్గెట్ చేయట్లేము, ఓన్లీ అందరినీ టార్గెట్ చేస్తున్నాం అన్న విధంగా చెప్తున్నారు. ఇది ఏ విధంగా చూడాలి? సో సార్ అట్లా చెప్తున్నారు కానీ ఇండికేషన్స్ అయితే అట్లా వెళ్ళట్లేదు. సో మీరు చూసే లాస్ట్లో ఇది సుడిగాలి సుధీర్ కానీ, అలీ గారు కానీ, లాట్ ఆఫ్ ఫిల్మ్ స్టార్స్, విజయ్ దేవరకొండ కానీ, వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అండ్ ఇంకా చేస్తూనే ఉంటారు. సో అండ్ రీసెంట్గా ఒక పోస్ట్ చూశాను అనమాట, ఇవాళ మార్నింగ్ ఒక పోస్ట్ చూశాను. హర్ష సాయి మీద కేసు అని క్వాష్ అయిన ఒక పిటిషన్ని, క్వాష్ హైకోర్టు, హానరబుల్ హైకోర్టులో క్వాష్ అయిన ఒక ఫైల్ని ఆయన చేస్తున్నారు. ఇది క్లియర్ ఇండికేషన్ ఏమనిపిస్తుంది అంటే సజ్జనార్ గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళ పర్సనల్ ఎజెండాలో. అండ్ పర్టికులర్గా నాన్ వెజ్ ఇంకా మిగతా, ఇప్పుడు నాకు మీ మీద కోపం ఉంది అనుకోండి, పెట్రోల్ విషయం మీద నేను సజ్జనార్ గారికి చెప్తే ఆయన ఇన్నోసెంట్గా దాన్ని పబ్లిష్ చేస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో రాంగ్ అంటే నాన్ వెజ్ డైరెక్షన్ లో సజ్జనార్ ఆడుతున్నారు అంటారా? దిస్ ఎ బిగ్ వర్డ్ యు ఆర్ టెల్లింగ్. అంటే అసలు యాక్చువల్ గా నాన్ వెజ్ ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు బయాసని యాదవ్ కి ఆయనకి, లేకపోతే రవి తెలుగు ట్రావెలర్ కి ఆయనకి, లేకపోతే హర్ష సాయికి ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, పాపం సజ్జనార్ గారి షోల్డర్ యూజ్ చేసుకుని ఆయన ఫైర్ చేస్తున్నాడు. గతంలో రైవల్స్ అయ్యాయి, అందరూ చూసారు, యూట్యూబర్స్ లో బహిరంగ తిట్టుకున్నారు. ఇక్కడ కాజ్ అన్నది డీవియేట్ అయిపోతుంది. అదే సజ్జనార్ గారు ఇప్పుడు దీనికి పెద్ద రీసెర్చ్ కూడా అవసరం లేదు. ఇది ఏంటి, కాగ్నిజబుల్ క్రైమా, నాన్ కాగ్నిజబుల్ క్రైమా? కాగ్నిజబుల్ క్రైమ్ అయితే దీన్ని ఇట్లాంటి, ఇప్పుడు వీళ్ళకి ఈ 14 days జైలు, లేకపోతే ఒక 1 day జైలు, లేకపోతే ఈ 41A నోటీసులు, ఇట్లాంటివి అలవాటు చేసేస్తున్నారు. సజ్జనార్ గారు ప్రతి ఒక్కరి మీద ఒక ఎఫ్ఐఆర్ రిలీజ్ అవుతుంది, పోయి 41A తెచ్చుకోండి అంటే ఒక పాంప్లెట్ లాగా అయిపోతుంది ఇక్కడ చట్టం. అదే సివియారిటీ మీద బెట్టింగ్ యాప్ ఓనర్స్ మీద, పరిమ్యాచ్ ఓనర్ మీద, లేకపోతే వన్ విన్ ఓనర్ మీద, దెర్ ఆర్ సో మెనీ సైట్స్. ఆ ఓనర్స్ మీద, లేకపోతే ఇన్వాల్వ్ అయిన పొలిటికల్ సిస్టమ్ మీద కనుక ట్వీట్ చేస్తే హిల్ బి మోర్ అగ్రెసివ్. మనం చూసాము ప్రతిసారి, అంటే డొంకనే కదిలిస్తే తీగలందరూ సెట్ అవుతారు అంటారా? ఆబ్వియస్ గా కదా. ఇప్పుడు ఒక్కసారి బెట్టింగ్ యాప్ ని గనక ఓనర్స్ మీద కేసెస్, ఓనర్స్ మీద పిల్లు, లేకపోతే పొలిటికల్ సిస్టమ్ లో వాళ్ళకి హెల్ప్ చేస్తున్న వాళ్ళ మీద గనక ఒక్కసారి ఫైర్ చేస్తే, లేకపోతే వాళ్ళని ఒక్కసారి స్క్రూటినీలో పెడితే, ఈ ట్యాప్స్ అన్ని ఇందాక చెప్పినట్టు ఈ మెయిన్ ట్యాంక్ ని కనుక డిస్ట్రాయ్ చేస్తే ఆబ్వియస్గా ఈ ట్యాప్స్ అన్ని చాలా చిన్న ట్యాప్స్, ఈ ట్యాప్స్ అన్ని వెళ్ళిపోతాయి. పోనీ ఇప్పుడు బయాసని యాదవ్ అరెస్ట్ అని ఒక పెద్ద హెడ్డింగ్ పెడుతున్నారు. ఇందాక సజ్జనార్ గారు కూడా చాలా ఫ్యాన్సీ చేసి హర్ష సాయి అరెస్ట్, లేకపోతే లోకల్ బాయ్ నాని అరెస్ట్ అని ఇట్లా పెడుతున్నారు. కాకపోతే ఈ లోకల్ బాయ్ నాని వెళ్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. ఇప్పుడు వీడియో కూడా రిలీజ్ చేశారు, పశ్చాత్తాపం. ఇప్పుడు లోకల్ బాయ్ నాని సంపాదించిన డబ్బులన్నీ మళ్ళీ ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళకి ఇస్తున్నారా? ఇందులో జస్టిస్ అన్నది ఉందా?
ఇందులో శిక్ష అన్నది ఒకటే కనిపిస్తుంది. అదే కనుక యాప్ని పట్టుకున్నారు అనుకోండి, యాప్ని పట్టుకున్నారు, ఆ ఇల్లీగల్ మనీని అంతా ట్రేస్ అవుట్ చేశారు, అదంతా అంటే మీకు వచ్చిన ఐడియా ప్రభుత్వానికి రాదంటారా? ఐటీ మినిస్టర్ కి వీళ్ళందరికి రాదంటారా ఐడియా? అదే కదా ఇది $1 million క్వశ్చన్. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుకుంటుంది ఏంటి అంటే సజ్జనార్ గారి ట్వీట్ చాలా చాలా లేమ్ అనిపించింది నాకు. సార్ని చాలా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ బిల్లు వాళ్ళ పర్సనల్ గ్రడ్జెస్ తీర్చుకోవడానికి సార్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. దీన్ని ఎగ్జాక్ట్లీ ప్రభుత్వం ఈజీగా యాక్టులు చేసిన వాళ్ళు ట్రాయ్కి ఒక ఈమెయిల్ రాయలేరా? టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీకి ఒక ఈమెయిల్ రాయలేరా? నెట్వర్క్ ఒక క్లోన్ కాకుండా సైట్స్ని ఆపలేరా? ఇప్పుడు దుబాయ్లో పాన్ సైట్స్ అన్నవి ఓపెన్ కావు. ఎట్లా సింపుల్ అదే టెక్నాలజీ ఇక్కడ యూజ్ చేయొచ్చు కదా. ఇక్కడ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయడం ఎవరన్నా బ్యాన్ చేస్తారు. బ్యాన్ చేసి అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం అటువంటి డిసిషన్ ఎందుకు తీసుకోలేకపోయిందంటారు? అంటే దీని వెనకాల ఏదైనా పొలిటికల్ ఎజెండా ఉందా? 100% దీని వెనకాల చాలా పెద్ద మాఫియా ఉంది. ప్రతి పొలిటికల్ పార్టీకి వై ఈజ్ ఫర్గెట్ అబౌట్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, వై ఈజ్ సంబడి లైక్ కేటీఆర్ నాట్ రెస్పాండింగ్? ఇన్ని ట్వీట్లు ఎప్పుడు ట్విట్టర్లోనే ఉంటారు కదా, ఆయన ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ప్రతి పొలిటికల్ పార్టీకి దీని నుంచి ఫండ్స్ వెళ్తాయి. అందుకని వాళ్ళు దే కీప్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. కర్ణాటకలో లీగల్, మన ఏపీలో ఇల్లీగల్, తమిళనాడులో లీగల్, ఇల్లీగల్, సిక్కింలో లీగల్. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క లాస్ పెట్టుకున్నారు. దీనికి ఒక యూనిఫైడ్ కమిటీ, ఒక మంచి మెచ్యూర్డ్ మెకానిజం. సో మెచ్యూర్డ్ మెకానిజం వెన్ వి సే గోవాలో లీగల్, ఇక్కడ ఇల్లీగల్, ఆంధ్రాలో ఇల్లీగల్. ఇక్కడ మెచ్యూర్డ్ మెకానిజం అంటే ఒక పెద్ద మెకానిజం కూడా అవసరం లేదు. దీన్ని లీగలైజ్ చేస్తే ఈ బెట్టింగ్ యాప్స్ అన్నది బ్యాన్ అని, బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేయాలి అనే అరిచిన దాంట్లో నేను ఫస్ట్ ఉండే. కాకపోతే అప్పుడు సార్ వీళ్ళెవరు పాపం. అంటే ఎందుకు సజ్జనర్ గారు ప్రామినెంట్ పీపుల్ ని టార్గెట్ చేయట్లేదు, ఓన్లీ యూట్యూబర్స్ ని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే వీళ్ళు రివోల్ట్ కారు కదా, వీళ్ళు రివోల్ట్ కారు, వీళ్ళకి చట్టాల మీద పెద్ద అవగాహన ఉండదు, వీళ్ళు రివోల్ట్ కారు. సో అందుకని వీళ్ళని సాఫ్ట్ టార్గెట్. నేను ఇంకా చెప్తున్నాను ఏంటి అంటే సజ్జనార్ గారు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు అని కూడా అనుకోవట్లేదు. సజ్జనార్ గారి ప్యూర్ ఇంటెన్షన్ ఏదైతే ఉందో, బెట్టింగ్ యాప్స్ ని ఆపేద్దాము అన్న ప్యూర్ ఇంటెన్షన్ ని ఈ నాన్ వేషణ లాంటి వాళ్ళు ఆసరాగా తీసుకుని, అంటే ఒక నాన్ వేషణ మానిటర్ చేస్తే ఒక ఐపీఎస్ సీనియర్ ఆఫీసర్ దాంట్లో లొచ్చులో పడతారా? అందుకే చెప్తున్నా కదా, ఎంత లేమ్ గా ఒక క్వాష్ అయిన ఎఫ్ఐఆర్ కాపీని అంటే అసలు అతను తప్పే లేదా? ఎవరిది? హర్ష సాయిది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయలేదా? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ప్రతి ఒక్కళ్ళది తప్పే. ఏ పరంగా కాస్ట్ తెచ్చుకున్నాడు అతను? ఏది? హర్ష సాయి. మనకు చట్టాలు లేవు కదా, చట్టాలు చేయాల్సింది ఎవరు? చట్టాలు చేయాల్సిన వాళ్ళని అడగాలి, చట్టాలు ఉన్న చట్టాలను ఇంప్లిమెంట్ చేయలేని వాళ్ళని అడగాలి. క్వాష్ తెచ్చేసుకున్నాక ఇప్పుడు ఆ జడ్జిమెంట్ గురించి మనం మాట్లాడకూడదు. రిజాల్వ్ అయిపోయిన అంటే క్వాష్ అంటే కొట్టేసిన కేసుని మనం ఇప్పుడు మళ్ళీ ఎలా ప్రొజెక్ట్ చేస్తాం? అసలు అది నాకు తెలిసి అది ఒక లాంటి తప్పు కూడా యాక్చువల్గా. అట్లా ఎట్లా క్లీన్ చీట్ ఇస్తారు అని కోర్టులని ప్రశ్నించే అధికారం మనకి లేదు. మొత్తం మీద మీరు ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే ప్రతి ఇంటింటికి బెట్టింగ్ యాప్స్ కానీ బెట్టింగ్ ఆడే వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ని లీగలైజ్ చేయాలి. కొన్ని ప్రామినెంట్ లీగలైజ్ చేయాలి. లీగలైజ్ చేస్తేనే దాన్ని రెగ్యులేట్ చేయొచ్చు. లీగలైజ్ చేయకపోతే బ్యాన్ అన్నది ఇంపోజ్ చేసి ఇలా విచ్చలవిడిగా వదిలేస్తే మీరు చూడండి, ఎక్కువ సూసైడ్స్ మన తెలుగు స్టేట్స్ లోనే ఎందుకు అవుతాయి అంటే మన దగ్గర ఇల్లీగల్ యాప్స్ ఎక్కువ. లీగల్ దాంట్లో ఒక రెగ్యులేటరీ ఉంటుంది. మీకు ఒక 10 లక్షలు పోయాయి అంటే మొన్నటి వరకు అసలు బెట్టింగ్ యాప్స్ నే బ్యాన్ చేయాలని చెప్పిన సామ్రాట్ ఇప్పుడు ఎందుకు కొన్ని మాత్రమే లీగలైజ్ చేయాలని మాట్లాడుతున్నారు? తెలివి లేనప్పుడు ప్లగ్ లో ఏళ్ళు పెడతాము. తెలుగు వచ్చిన తర్వాత అంటే హర్ష సాయితో ఏమైనా కుమ్మక్కయ్యారా లేకపోతే ఏంటి? ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా కదా, తెలివి లేనప్పుడు ఒక హర్ష సాయిని ఆపితే మొత్తం ఆగిపోతుంది, ఒక ఇమ్రాన్ ఆపితే ఆగిపోతుంది, లేకపోతే ఒక ఇప్పుడు వచ్చిన నాలెడ్జ్ మీకు అప్పుడు రాలేదా? అప్పుడు రాలేదనే కదా చెప్తున్నది నేను. ఇప్పుడు మీకు దెబ్బలు తగులుతేనే యూ లెర్న్. సో ఒక ఇండివిజువల్ ని ఆపితే ఏమొస్తుంది? మహా అంటే ఇప్పుడు హర్ష సాయి కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళి జైలుకి వెళ్ళేసి వచ్చింది అనుకోండి, ఏంటి దానివల్ల ఎవరి పర్సనల్ విక్టరీ? అది బెట్టింగ్ ఆగిపోతుందా? ఈ రోడ్ల మీద పైసలు వేసే చిల్లరగా ఆగిపోతారా? లేకపోతే పైసలు ఇట్లా ముందు పెట్టి బెట్టింగ్ యాప్స్ ని టెలిగ్రామ్స్ లో ప్రమోట్ చేసే వాళ్ళు ఆగిపోతారా?
వాళ్ళకి జైలు, వాళ్ళకి శిక్షణ అలవాటు చేసిన వాళ్ళం అవుతాం, కానీ దానికి సొల్యూషన్ కాదు. పూర్తిగా బెట్టింగ్ యాప్స్ ఎందుకు అరికట్టలేము? అదే అరికట్టాలి అంటే ముందు దాన్ని లీగలైజ్ చేయాలి. లీగలైజ్ చేస్తే గవర్నమెంట్ కి ఎంతో కొంత ట్యాక్స్ వస్తుంది, ప్లస్ దానికి ఒక గ్రీవియన్స్ సెల్ ఉంటుంది, దానికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. ఒకవేళ లీగల్ బాడీ అయితే మీరు ఇంతకు మించి ఆడకూడదు, ఒక సిస్టమ్ ఉంటుంది. వాడి పే స్టబ్ చూస్తారు, వాడి పాన్ కార్డు చూస్తారు, వాడి రిటర్న్స్ చూస్తారు, వాడి ఆధార్ కార్డు చూస్తారు. ఓకే, ఇక్కడ వరకు వీడు ఆడచ్చు. అసలు ఆడడం ఎందుకు, డబ్బులు పోతున్న దగ్గర. సో దేనికన్నా ఇప్పుడు దేనివన్నా ఇప్పుడు మందు ఉంది. మందు అన్నది మీకు వైన్ షాప్ లో కొనడం బెటరా, లేకపోతే ఎక్కడన్నా సారా గాచటం దగ్గర కొనడం బెటరా? సో తాగేటోడు ఎట్లన్నా తాగుతాడు, ఆడేదో ఎట్లన్నా ఆడతాడు. వానికి లీగల్ అయితే ఏంది, ఇల్లీగల్ అయితే ఏంది. ఇల్లీగల్ ఆడి చచ్చిపోయే బదులు లీగల్ ఆడితే కనీసం ఒక 10 ఏళ్ళు బతికి వస్తాడు అంతే. ఆడటము లేకపోతే బెట్టింగ్ని ప్రోత్సహించాలి అనట్లేదు, లీగలైజ్ చేస్తే రెగ్యులేట్ చేయడము. ఇది కొంచెం ఏంటంటే చదువుకున్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అందరినీ లేపేయాలి, బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళు అందరినీ లేపేయాలి, వాళ్ళని అందరినీ ఎన్కౌంటర్ చేయాలి, వాళ్ళని అందరినీ జైల్లో పడేయాలి. ఇదే మైండ్ సెట్ నాకు కూడా ఉండింది కొన్ని రోజులు. కానీ ఎప్పుడైతే దాన్ని ఇన్లో చూస్తే, ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్కి ఒక చట్టము, మంచు విష్ణుకి ఇంకో చట్టము లేదు, హర్ష సాయికి ఒక చట్టము, సోను సూద్కి ఒక చట్టము లేదు. చట్టం అందరికీ. ఎందుకు ఇటువంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని ఎందుకు టార్గెట్ చేయకపోతే? ఎందుకంటే వాళ్ళు రివోల్ట్ అవుతారు, వాళ్ళకి ఎంతో కొంత చట్టాల మీద అవగాహన ఉంటుంది, వాళ్ళు రివోల్ట్ అవుతారు. వీళ్ళు సాఫ్ట్ టార్గెట్స్ కదా, వీళ్ళని థంబ్నెయిల్స్ లో పెట్టి జైల్లో పెట్టినా, వీళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, వాళ్ళ అమ్మ అయ్యని తిట్టినా, వాళ్ళ చిన్న పిల్లల్ని తిట్టినా ఎవడు అడగడు, క్వశ్చన్ చేయడు. ఫైనల్ గా ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి చెప్పేంత ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను సజ్జనార్ గారికి అయితే చెప్పాలనుకుంటున్నాను. సార్, యు ఆర్ బీయింగ్ మిస్గైడెడ్, బికాస్ ఈ అన్వేషణ లాంటి వాళ్ళు చాలా మంది, కొంతమంది మీ వెనకాల చేరి వాళ్ళ వ్యక్తిగత కక్ష తీర్చుకుంటున్నారు. అట్లా చేయకండి, మీరు అట్లాంటి దానికి మీరు సపోర్ట్ చేయకండి, ఆ లాంగ్వేజ్కి మీరు సపోర్ట్ చేయకండి. మీరు ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ అండ్ మై ఫాదర్స్ ఫేవరెట్ పోలీస్ ఆఫీసర్ టు. సో నేను మీకు అడ్వైజ్ అనుకోకండి, లేకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి. మీరు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే టాప్ లెవెల్ సెలబ్రిటీస్ అండ్ బెట్టింగ్ యాప్ ని నిర్వహించేది, దాన్ని రెగ్యులేటరీ ఆహా టీవీ, అల్లు అరవింద్ గారు ఆహా టీవీలో మోస్ట్ బెట్ అనేస్తారు. మీకు చూపిస్తాను ఒక వీడియో. సుడిగాలి సుధీర్ ఇదిగోండి. అక్కడ మోస్ట్ బెట్ అని ఉంది, అక్కడ మోస్ట్ బెట్ అని ఉంది. సో వీళ్ళు ప్రమోట్ చేసే 30 సెకండ్ వీడియోస్కే మీరు వాళ్ళని కాల్చాలి, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయాలి అని అన్నప్పుడు, వీళ్ళు ఒక 1 hour ప్రోగ్రామ్ లో మోస్ట్ బెట్ అంటారు. ప్రో కబడ్డీ మ్యాచ్ అని, దానికి అఫీషియల్ స్పాన్సర్ ఎవరనుకుంటున్నారు? పరి మ్యాచ్ అనే బెట్టింగ్ యాప్. సో ఈ యాప్ ఓనర్స్ మీద, లేకపోతే దీన్ని మన నెట్వర్క్ లోకి అలౌ చేస్తున్న వాళ్ళ మీద, దీని మీద సరైన చర్యలు తీసుకొని మన సైబరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ మీద, వీళ్ళ మీద ట్వీట్లు చేయండి. ఎందుకంటే వీళ్ళు గనక ఆహాకి ఒక నోటీస్ పంపిస్తే ఇమీడియట్ గా మోస్ట్ బెట్ అన్నది వెళ్ళిపోయేది. సో మీరు అలా చేయట్లేదు. ఈ చిన్న యూట్యూబర్స్ని, వీళ్ళకి శిక్ష ఈ 41 ఏళ్ళు, లేకపోతే 2 రోజులు జైలు, 3 రోజులు జైలు అలవాటు చేస్తే వీళ్ళు ఇంకా మొండిగా తయారవుతారు. దీనికి ఇంతే నా శిక్ష అని నెక్స్ట్ టైం భయపడరు. సో దయచేసి మీరు చెప్పుడు మాటలు వినకండి అండ్ డైరెక్ట్గా ఇది అలౌ చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరుకుంటున్నాను. పూర్తిగా చూసుకుంటే కూడా ఎవరైనా సరే బెట్టింగ్ ఆడకూడదు అని అందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. సే నో టు బెట్టింగ్ యాప్స్. ఇదే కాకుండా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో దీని ఓనర్స్ ఎవరో వీళ్ళ మీద నోటీసులు పంపించడం, ఒకవైపు ఒక అడ్డుకట్ట వేయడం కూడా ప్రభుత్వం ఒక వంతు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి బెట్టింగ్ యాప్స్ నుంచి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయని చెప్తారు, కానీ ఎక్కడా కూడా, అంటే ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ మనం ఫోన్ చేస్తే కూడా సైబర్ నేరగాలు అని వస్తున్న ప్రభుత్వం ఇటువంటివి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ నుంచి కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ రావాలి. ప్లీజ్ డు నాట్ ప్లే బెట్టింగ్ యాప్స్.